వైసీపీ సోషల్ మీడియాలో కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి టీటీడీలో కీలక పదవిలో ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే వైసీపీ హయాంలో అప్పటి చైర్మన్లు ఈవోలకు సన్నిహితుడైన వ్యక్తే ప్రస్తుతం టీటీడీ ఐటీ విభాగంలో జీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధర్మారెడ్డికి సన్నిహితుడైన కారణంతోనే ఏమో టీటీడీలో ఓ పోస్టు సృష్టించి మరీ నియామకం చేశారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి ఏకంగా సిఐఓగా నియమించారు. ఇక ఆ హోదా కూడా సరిపోదు అని భావించారో ఏమో మరి టీటీడీ పెద్దలు సందీప్కు ఐటీ విభాగం జనరల్ మేనేజర్గా ప్రమోషన్ కల్పించారు. ఇక వైసీపీ హయాంలో జరిగిన ఈ అక్రమాల గుట్టు కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహించిన విజిలెన్స్ విచారణలో బయటపడింది. మరి ఈ నియామకంపై ప్రస్తుత ఈవో చర్యలు తీసుకుంటారా లేదా లైట్ తీసుకుంటారా తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే టీటీడీ ఐటీ విభాగంలో జీఎం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తే. ఇక మురళీ సందీప్ రెడ్డి నియామకంలో అక్రమాలు, వైసీపీ హయాంలో అన్ని విధాలుగా సహకారం, అలాగే విజిలెన్స్ విచారణలో వెలుగులోకి ఎన్నో వాస్తవాలు. అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం హయాంలోనూ పట్టించుకోని వైన. ప్రస్తుతం ఈవో ముద్దాడ రవిచంద్ర అయినా కాస్త చర్యలు తీసుకుంటారా లేదా అనే ప్రశ్న అయితే వ్యక్తమవుతుంది.